మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈ రోజు మనం తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వొకాబులరీ. సో ఇంగ్లీష్ వొకాబులరీ పైన ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది కదా. సో దాంట్లోని ఈ రోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో మనం లాస్ట్ వీడియో సినోనిమ్స్, యాంటోనిమ్స్ అలాగే స్పెల్లింగ్స్ సో 3 నేర్చుకున్నాం. ఇంకా రిమైనింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే సో చాలా మంది అంటారు సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే చాలా కష్టం కదా అని. సో అసలు యాక్చువల్లీ ఇంగ్లీష్ మొత్తం ఈజియెస్ట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే స్పెల్లింగ్స్. స్పెల్లింగ్స్ తో పాటు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మాత్రమే, ఈ 2 టాపిక్స్ మాత్రం ఈజీ. కానీ దాన్ని నేర్చుకునే విధానం ఒకటి ఉంటుంది. అంటే మనకి ఏదైనా అర్థం అయ్యేలాగా వింటే దానంత ఈజీ ఇంకోటి ఉండదు. అంటే అది అర్థం దాన్ని మనం చేసుకోలేకపోయినా సరే దానంత కష్టం ఇంకొకటి ఉండదు కదా. సో దాంట్లో ఈ రోజు నేను వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే చాలా ఉంటాయి. అందులోని మనం ఇప్పుడు దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మనకు అర్థం అవుతుంది. సో దేన్నైనా సరే అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఓకే, సో దాంట్లో ఇప్పుడు మనం సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మేజర్ గా ఒక ఫోర్ పార్ట్స్ గా మనం డివైడ్ చేద్దాం. ఓకే, సో అయితే ఫస్ట్ వన్ ఏంటి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది రిలేషన్ టు రిలేషన్ ఉంటుంది. ఏముంటుందండి, రిలేషన్ టు రిలేషన్. అంటే సేమ్, అంటే ఒకే దాంట్లో ఇంకా అర్థం అనేది మారకుండా, అంటే క్వశ్చన్ లో ఉన్న ఆన్సర్ లో కూడా ఉంటుంది. అంటే అప్పుడు మనకి దాని మధ్య అనేది రిలేషన్ చూసి మనకు అర్థం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, రిలేటెడ్ టు పర్సన్, రిలేటెడ్ టు థింగ్, రిలేటెడ్ టు రిలేటెడ్ టు పర్సన్, రిలేటెడ్ టు థింగ్, రిలేటెడ్ టు ప్రొఫెషన్, రిలేటెడ్ టు యానిమల్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా థర్డ్ వన్ డీకోడ్. కోడ్ అండ్ డీకోడ్ అంటే దాంట్లో మనం ఏదైనా కొంచెం ఐడెంటిఫై చేసుకోగలిగి దీనికంటూ ఇది, సో దీనికంటూ అంటే మనం డీకోడ్. సో మనం రీజనింగ్ లో చేస్తూ ఉంటాం కదా డీకోడ్. సో దానికి డీకోడ్ ఏంటి అని, సో ఆ విధంగా అంటే ఇందులో మొత్తం 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ లాస్ట్ వన్ ఏంటి, సో ఇవన్నీ అయిపోయినాక ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైం అప్పుడు మనం ఏం చేయాలి, గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో దాన్ని గుర్తు పెట్టుకోవడం అంటే లైక్ బై హార్ట్ మెథడ్. సో ఈ 3 అనేవి ఈ 3 మనం ఫస్ట్ నేర్చుకోవాలి. అండ్ లాస్ట్ ఇంకేదైతే మిగిలిందో అప్పుడు దాన్ని బై హార్ట్ మెథడ్, అప్పుడు మనం దాన్ని బై హార్ట్ చేయాలి. ఓకే, సో అయితే ఇప్పుడు మనం 3 డిఫరెన్సెస్ చెప్పాం కదా. ఆ 3 డిఫరెన్సెస్ అనేవి ఎలా చదవాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను క్లియర్ గా. కానీ నేను దగ్గర వరకు అంటే మీకు ఎలా చదవాలి, ఎలా చదివితే ఈజీగా ఉంటుంది, సో ఎలా ఎగ్జామ్ లో రాస్తే ఈజీగా ఉంటుందని నేను చెప్పగలను. కానీ కష్టపడాల్సింది మీరు, ఎగ్జామ్ రాయాల్సింది మీరు, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాల్సింది మీరు. సో నా బాధ్యత ఏంటి, మిమ్మల్ని గైడ్ చేయడం. అంటే ఏదైనా ఒక దారిలో వెళ్ళేటప్పుడు సో దానికి మనం సరైన దారిని నిర్ణయించాలి. ఈ దారి నుంచి వెళ్తే మీరు గమ్యాన్ని చేరుకోగలుగురు అని నేను చెప్పగలను. సో ఏదైనా గమ్యాన్ని చేరుకోవాలంటే సో దానికి మనం దారి అనేది చూపించాలి. ఆ నడవడిలో తీసుకెళ్లేది నేను, కానీ నడవాల్సింది ఎవరు, మీరు. నేను జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను అక్కడి వరకు, ఈ అడ్డంకులు లేకుండా ఎలా వెళ్ళాలి. సో ఈజియెస్ట్ గా, అంత లాంగ్ టైం చెప్పట్లేదు, సో చాలా షార్ట్ కట్స్ లో చెప్తున్నాను. సో దాంట్లో మాత్రం నడవాల్సిన దారి మీదే, చదవాల్సింది మీరే, ఎగ్జామ్ రాయాల్సింది మీరే, ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాల్సింది మీరే, జాబ్ కొట్టాల్సింది కూడా మీరే. ఓకే, సో అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ టైం, సో ప్లీజ్ వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చితే వీడియో అనేది ఇది యూస్ఫుల్ అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ని చూడాలనుకుంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. సో ఇందులో డిఫరెన్సెస్ అనేవి చెప్పాం, 4 డిఫరెన్సెస్ చెప్పాం. అంటే అందులో మనం అందులో సెకండ్ వన్ మనం అందులో రిలేటెడ్ టు పర్సన్, రిలేటెడ్ టు థింగ్ అని చెప్పాం కదా. సో దాంట్లోని ఈరోజు మనం ఇందులో మొత్తం 13 ఉన్నాయి. సో ఆ 13ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూడండి. సో ఫోబియా, రిలేటెడ్ టు ఫోబియా చాలా రకాల భయాలు ఉంటాయి ఇందాక మనం చెప్పినట్టు. సో కొంతమందికి మనిషిని చూస్తే భయం, కొంతమందికి ఏమైనా యానిమల్స్ చూస్తే భయం, కొంతమందికి లిజర్డ్ చూస్తే భయం.
కొంతమంది సింగిల్ గా ఉండడానికి భయపడతారు. సో కొంతమంది నలుగురిలో ఉండడానికి భయపడతారు, అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కొంతమంది భయపడతారు. కొంతమంది తను ఒంటరిగానే ఎక్కువ స్పేస్ కావాలి, అంటే ఎవరితో కలవరు, అంటే దాన్ని ఏమంటారు. ఓకే, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చాలా మందికి ఎన్నో రకాల భయం ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నేలపై ఉన్న ప్రతి ఒక్క జీవికి ఒక జీవి అంటే ఒక జీవికి భయం. మనిషి అన్న భయం, ఈవెన్ జంతువు అయినా, చిన్న యానిమల్, చిన్న ఇన్సెక్ట్, చిన్న పురుగన్నా సరే భయపడుతూ ఉంటారు. ఓకే, సో అలా ఆ ఫోబియా అన్నిటికీ సంబంధించింది. అండ్ నెక్స్ట్ లాజీ. లాజీ అంటే ఏంటి, దేని గురించి అయినా అధ్యయనం చేసేదాన్ని. ఓకే, అంటే దేని గురించి అయినా, లైక్ ఇప్పుడు ఆస్ట్రానమీ ఉంది, సో ఆస్ట్రాలజీ, సో ఈ లాజీ అధ్యయనం చేసేదాని గురించి చెప్పడం. అలాగే రిలేటెడ్ టు ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే ఏ వృత్తులు వాళ్ళు చేసేదాన్ని చెప్పడం. ఓకే, సో అండ్ నెక్స్ట్ గవర్నమెంట్స్. రిలేటెడ్ టు గవర్నమెంట్, రిలేటెడ్ టు కిల్లింగ్ అండ్ కిల్లర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగింది, సో అందులోని ఒక పర్సన్ వాళ్ళ మదర్ ని చంపాడు, లేదంటే వాళ్ళ ఫాదర్ ని చంపాడు. సో మదర్ ని చంపడాన్ని ఏమంటారు, ఫాదర్ ని చంపడాన్ని ఏమంటారు, తన యొక్క వైఫ్ ని చంపడాన్ని ఏమంటారు. ఓకే, సో దాని గురించి చెప్పడం. రిలేటెడ్ టు ప్లేస్, రిలేటెడ్ టు హోమ్, రిలేటెడ్ టు మ్యారేజ్ అండ్ చిల్డ్రన్, రిలేటెడ్ టు గ్రూప్, రిలేటెడ్ టు ఏజ్, రిలేటెడ్ టు వర్షిప్ అండ్ రిలేటెడ్ టు కల్చర్, రిలేటెడ్ టు లిటరేచర్. సో ప్రతి దాని గురించి అధ్యయనం చేయడానికి, ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా చెప్పే దాంట్లో, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రొఫెసర్స్ ఉంటారు. మనకి ఏమైనా మైండ్ ఏమైనా సరిగ్గా లేదు, మైండ్ అనేది బాగా లేనప్పుడు మనం సైకాట్రిస్ట్ తీసుకున్నాం, అంటే అతడు దాని గురించి అధ్యయనం చేశాడు. సో వాట్ ఈస్ వాట్, ఎలా ఉండాలి, సో తనకి ఏమైంది, అంతా బాగుంది, తను ఫిజికల్ గా బాగుంది, మెంటల్ గా కొంచెం బాగా డిప్రెషన్ లో ఉంది, ఏదో విషయం జరిగింది, కానీ వాళ్ళ ఇంట్లో మెంబర్స్ అందరూ తను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ తెలీదు, ఎందుకంటే వాళ్ళకి అందమైన తెలీదు. సో దాన్ని ఏంటి, దాని పరిస్థితి ఏంటో తెలీదు, కానీ అప్పుడు సైకియాట్రిస్ట్ తీసుకెళ్తే అప్పుడు తను చెప్తారు. సో తనకి ఏం జరిగింది, ఇలా అయింది, సో తను ఏదో విషయంలో టెన్షన్ తీసుకుంది. సో అంటే దాని గురించి వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది. సో దానికంటూ ప్రత్యేకంగా ఉంటారు కదా, సో దాని గురించి అధ్యయనం చేసేవాళ్ళు. సో వాళ్ళు అంటే అలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ప్రొఫెషన్స్ ఉంటారు. ఓకే, అండ్ అలాగే వీటితో పాటు ఇది మేజర్ గా నేర్చుకోవాల్సింది. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు వచ్చాయి, ఇది వరకు వచ్చాయి, ఇక్కడ నుంచి ఇవే వస్తూ ఉంటాయి. సో ఇవి అండ్ ఇది కాకుండా రిమైనింగ్ ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ అందులో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకోండి. రిలేటెడ్ టు థీ. రిలేటెడ్ టు థీ అంటే ఏంటి, దేవుడి గురించి. అంటే కొంతమంది నాస్తికులు ఉంటారు, కొంతమంది దేవుడిని నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది నాస్తికులు ఉంటారు. సో దాని గురించి అధ్యయనం చేసేది. సో మనియా అండ్ నెక్స్ట్ ఫైల్ అండ్ ఇసమ్ అండ్ గ్రఫీ, కాలిగ్రఫీ. ఓకే, అలాగే మెన్సీ అండ్ లాక్ అండ్ ఫేజీ అండ్ సోమియా అండ్ సోఫీ. సో ఇవి అంటే మాక్సిమం వీటి పైన ఎక్కువగా ఫోకస్ చేయక్కర్లేదు, కానీ మాక్సిమం ఇవి నేర్చుకుంటే గనక అప్పుడు చెప్తారు. సో అవును మేడం మీరు చెప్పింది నిజమే. సో ఇవన్నీ ఎక్కడ వీటన్నిటినీ చెప్పడం అంటే ఇప్పుడు నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మొత్తం అన్ని మన యాప్ లో ఉన్నాయి. సో యాప్ లో మీరు ఫుల్ కోర్స్ తీసుకొని ఉంటారు. సో దాంట్లో మనకి మొత్తం అంతా PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ PDF లో ఉన్నాయి. ఓకే, సో టాప్ 200 వర్డ్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో అలాగే దీంతో పాటు ఫుల్ కోర్స్ తీసుకున్న దాంట్లో ఉంది, అలాగే 100 రూపీస్ కోర్స్ ఉంది. సో వొకాబులరీ పార్ట్, సో అదైనా సరే మేము మీకు అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇదే రకంగా ఇందులో నంబర్ ఆఫ్ ఉన్నాయి, కానీ అదే అంటే నేను మొత్తం అన్ని చెప్పట్లేదు. మీకు ఏదైతే అవసరమో, ఏదైతే ఎక్కువగా ఇస్తున్నారో, సో వాటి నుంచి మాత్రమే, కేవలం ఇవి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇవి మాత్రం ప్రిపేర్ అయితే అప్పుడు అంటారు నిజమే మేడం మీరు చెప్పింది, ఖచ్చితంగా ఇందులో నుంచే స్కోర్ చేయగలుగుతున్నాం. సో అంటే ఎక్కువ మార్క్స్ ఇందులో 2-3 మార్క్స్ ఎక్కడ సరే పోతే పోనీ అని అనుకుంటా, కానీ మిగతా అన్ని సబ్జెక్టులు చదివేదానికన్నా ఇందులో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే మనకి ఈజీ ఉంటుంది కదా, అవునా కాదా? సో కాబట్టి ఎక్కువగా నిజం చెప్పాలంటే ఇది కొంచెం ఈజీ, కొంచెం కాదు చాలా ఈజీ, కొంచెం దృష్టి పెట్టండి ఓకేనా. సో ఇవి నేర్చుకుంటే మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉండగలదు. అంటే ఎక్కడ మనం చదవగలం వాటిపైన దృష్టి పెట్టి ఎక్కువగా ఏదో అన్ఇంపార్టెంట్ ఉందో దాన్ని కొంచెం తగ్గిస్తాం అంతే, అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. సో ఇదంతా అక్కర్లేదు, మీకు ఏమైనా టైం ఉంటే అప్పుడు వీటిపైన ఫోకస్ చేయండి ఓకే. సో అయితే ఇందులోని ఈ లాజీ కానీ ఫోబియాస్ కానీ, సో ఇందులో కొన్ని మనం ఇప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు కొంచెం చూపిస్తాను. యాంజియాలజీ. సో యాంజియాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ యాంగిల్ అండ్
స్టడీ ఆఫ్ ఏంజల్స్ అంటే దేవదూతలు ఉంటారు, ఓకే, అప్సరసలు ఉంటారు కదా, ఏంజల్, అరే ఏంజల్ లా ఉంది అంటాం కదా, సో దాని గురించి అధ్యయనం చేసేదాన్ని మనం యాంజియాలజీ అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్ క్లైమటాలజీ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక నేను చెప్పాను మీకు డిఫరెన్సెస్ అనేవి 4 టైప్స్ ఉంటాయి, మనం 3 చెప్పాం, ఇంకోటి లాస్ట్ వన్ ఏంటి, ఇంకా దానిపైన బై హార్ట్ మెథడ్, ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి. అంటే రిలేటెడ్ టు రిలేటెడ్ అంటే ఆస్ట్రీస్ ఒకేలా ఉంటుంది కదా, సో ఇక్కడ ఏంజల్ ఉంది, అలాగే ఏంజల్స్, సో సేమ్ రిలేటెడ్ టు రిలేషన్, ఓకే. అండ్ నెక్స్ట్ క్లైమటాలజీ, సో ఇక్కడ స్టడీ ఆఫ్ క్లైమేట్ అంటే వాతావరణం గురించి అధ్యయనం చేయడానికి. సో ఇక్కడ చూడండి లాజీ, సో లాజీ అంటే ఏంటి, దేని గురించి అయినా అధ్యయనం చేసేదాన్ని మనం లాజీ అని చెప్పి అంటాం. సో ఇందులో క్లైమటాలజీ, సో క్లైమటాలజీ అంటే స్టడీ ఆఫ్ క్లైమేట్ ఎలా ఉంటుందో సో దాని గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు, క్లైమటాలజీ అని చెప్పి అంటారు. అండ్ నెక్స్ట్ క్రిమినాలజీ, సో క్రిమినాలజీ అంటే దేని గురించి అధ్యయనం చేస్తాం, సో స్టడీ ఆఫ్ క్రిమినల్స్, సో ఒక క్రిమినల్ ఉన్నాడు, సో వాడు ఎందుకు క్రిమినల్ అయ్యాడు, సో ఏ కారణంతో అయ్యాడు, సో వాడు ఎక్కడ చంపాడు, దాడు చంపే ప్రొసీజర్ ఏంటి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, సో ఈ వేలోనే కొంతమంది వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది కదా, సో ఇలానే చేస్తారు క్రిమినల్స్. మామూలుగా అలవాటు లేని వాళ్ళు ఒకలా చేస్తారు, బాగా దానిపైన అవగాహన ఉండే వాళ్ళు వేరే విధంగా చేస్తారు, ఓకే. సో దాని గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు, క్రిమినాలజీ. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఫ్యూచర్, సో ఫ్యూచర్ గురించి చెప్తారు కదా, సో వాళ్ళని ఏమంటారంటే ఫ్యూచరాలజీ. అండ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్, సో స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అంటే బోల్డ్ అని లాంగ్వేజెస్ వస్తాయి, సో దాని గురించి అధ్యయనం చేయడం ఏమంటారు అంటే లింగ్విస్టిక్స్. సో చాలా లాంగ్వేజ్ ఎక్కువ వస్తాయి, దాని గురించి అధ్యయనం చేస్తూ ఉంటారు. సో మనకి ఒక 2-3 వచ్చు, కానీ చాలా మందికి 14-15, సో ఎన్ని లాంగ్వేజ్ వచ్చు, ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయో అన్ని లాంగ్వేజ్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ వెంకయ్య నాయుడు, సో వెంకయ్య నాయుడు గారికి మొత్తం ఎన్ని వచ్చు లాంగ్వేజ్, 8 లాంగ్వేజ్ వచ్చు, అంటే ఒక్కొక్కరికి దానిపైన అవగాహన ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది, సో దాని గురించి అధ్యయనం చేయడాన్ని లింగ్విస్టిక్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ నంబర్స్, సో నంబర్స్ గురించి అధ్యయనం చేయడాన్ని, లైక్ జీరోని ఎవరు కనుగొన్నారు, ఓకే మనకు ఉంటుంది కదా, సో జీరోని ఎవరు కనుగొన్నారు అలాగా, సో దాన్ని ఏమంటారు నెమరాలజీ, దాని గురించి అధ్యయనం చేయడాన్ని. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ సూసైడ్ ఎవరైనా ఏదైనా దేని గురించి ఆలోచించే సందర్భంలో కానీ దాని గురించి భయపడే సందర్భంలో కానీ సో వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, సో వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, దాని వెనుకున్న కారణం ఏంటి, సో దాని గురించి అధ్యయనం చేయడాన్ని సూసైడాలజీ అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ హిస్టరీ, సో చరిత్ర గురించి తెలియజేయడం, చరిత్ర ఎప్పుడు ఉంది, దాన్ని ఎవరు రాశారు, దాన్ని ఎవరు మళ్ళీ తిరిగి రాశారు, సో దాని గురించి మనకి ఎలాగో తెలుసు హిస్ట్రాలజీ, దాని యొక్క ఏదైనా ఒక ఐటమ్ ఉంది, లైక్ పాతకాలంలో ఉన్నటువంటి రాగి చెంబులు కానీ, ఓకే అక్షయ పాత్ర కానీ, సో ఇలాంటివి ఉన్నాయి కదా, సో దాని గురించి అధ్యయనం చేయడాన్ని హిస్ట్రాలజీ అని చెప్పి అంటాం, ఓకే. సో ఇందులో మనం రిలేటెడ్ టు రిలేషన్ తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇందులోని ఇప్పుడు మనం లాస్ట్, సో ముందు స్లైడ్ లో మనం ఏం చెప్పుకున్నాం, రిలేటెడ్ టు రిలేషన్ ఉండేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సో డీకోడ్, సో దానికి డీకోడ్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఎకాలజీ, సో ఎకాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ మెడికల్ రెమెడీస్, అంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండేటప్పుడు సో మనం కాదు, సో మనకంటే మన పూర్వీకులు ఉండేవాళ్ళు, లైక్ అమ్మమ్మ కానీ నానమ్మ వాళ్ళు కానీ, సో వాళ్ళు మనకి ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు సో వాళ్ళు ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసేవారు, అంటే మన మెడిసిన్ కి, లైక్ మనకి కఫ్ వచ్చినా సరే, ఓకే మనకి ఫీవర్ వచ్చినా సరే, ప్రతి దానికి వాళ్ళు చిట్కా అంటాం మనం, రెమెడీస్ అంటే ఏంటి చిట్కాలు, సో వాళ్ళు తయారు చేసి వాళ్ళ స్వహస్తాలతో తయారు చేసి మనకి పైన వాళ్ళు ప్రయోగం, అంటే నిజంగా చెప్పాలంటే అది ది బెస్ట్. వాళ్ళు చేసి మనకి కఫ్ వచ్చినా సరే, మనకి ఫీవర్ వచ్చినా సరే, మనకి ఏమైనా నొప్పులు వచ్చినా సరే, సో హోమ్ రెమెడీస్ ది బెస్ట్. అందులోని మెడికల్ రెమెడీస్ చేసేదాని గురించి అధ్యయనం చేసేది ఏంటి, ఎకాలజీ. అండ్ నెక్స్ట్ ఎరాలజీ, సో ఎరాలజీ అంటే ఏంటి, ఇక్కడ చూడండి స్టడీ ఆఫ్ ది అట్మాస్ఫియర్, అంటే వాతావరణం అనేది ఎలా ఉంటుంది, సో దాని గురించి అధ్యయనం చేసేదాన్ని ఎరాలజీ అని చెప్పి అంటాం. సో ఇక్కడ చూడండి, అండ్ అది ఎరాలజీ ఏంటి, అండ్ ఇది ఏరాలజీ, అంటే ఇది కూడా సేమ్ స్టడీ ఆఫ్ మార్స్, అంటే పైన, సో మార్స్ అంటే గ్రహాలు, సో దాని గురించి అధ్యయనం చేసేదాన్ని ఏరాలజీ అని చెప్పి అంటాం. అది ఇది ఏరాలజీ, అంటే అది కూడా అట్మాస్ఫియర్ వాతావరణం గురించి చెప్పేది. ఇందులో ఇది వాతావరణంలో ఉన్నటువంటి, అది నింగిలో ఉన్నటువంటి మార్స్ గురించి అధ్యయనం చేయడాన్ని సో మనం ఏరాలజీ అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్
స్టడీ ఆఫ్ ట్రూత్ అంటే నిజం. మనం ఏదైనా జరిగేటప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు, లైక్ ఏదైనా ఒక దీంట్లో చేరినప్పుడు చాలా మూవీస్ లో చూస్తూ ఉంటాం. అంటే ఒక క్రిమినల్ వాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు వాడిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సో అక్కడ ఇన్వెస్టిగేటర్స్ వాడిని ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ సెపరేట్ గా అక్కడ కెమెరాస్ నుంచి వేరే రూమ్ లో అక్కడ ఉన్నట్టు వాళ్ళు చూస్తారు. అంటే వాళ్ళు వాడు నిజం చెప్తున్నాడు అంటే వాళ్ళ కంటి సైకిల్ కానీ బాడీ యొక్క స్ట్రక్చర్ కానీ వాళ్ళ యొక్క మూమెంట్స్ కానీ సో దాంతో వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు, ఎక్కడ దాన్ని స్కిప్ చేసేస్తున్నారా అని చెప్పి. ఓకే, సో దాని గురించి అధ్యయనం చేసేదాన్ని ఏంటారు అంటే ఎల్థియాలజీ అని చెప్పేసి అంటారు. ఓకే, ట్రూత్ నిజాల గురించి చెప్పేదాన్ని. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ విండ్స్. స్టడీ ఆఫ్ విండ్స్ అంటే గాలులు. సో గాలుల గురించి అధ్యయనం చేసేదాన్ని ఎనిమాలజీ అని చెప్పి అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ బీస్. బీస్ గురించి అధ్యయనం చేసేదాన్ని ఎపియాలజీ. ఎపియాలజీ ఇక్కడ చూడండి డి కోడ్, ఇక్కడ ఏ అండ్ నెక్స్ట్ బి. ఓకే, సో ఏ తర్వాత బి కదా, సో అలా కొన్ని మాత్రం మనకి ఎలా చదివితే అర్థం ఉంటుందో సో దాన్ని ఓకే నాకు దీని ఆన్సర్ ఇది అని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. మనం చదివినప్పుడు సో ఎవరికి అర్థం కావక్కర్లేదు, మనం చదివింది మనం రాసుకుంది మనకు అర్థమైతే చాలు. ఓకే, సో అలాగా. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ స్పైడర్స్. సో స్పైడర్స్ గురించి ఎన్నో రకాల స్పైడర్స్ ఉంటాయి, దానికి ఎన్ని లెగ్స్ ఉంటాయి, దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఎన్ని కళ్ళు ఉంటాయి, సో స్పైడర్స్ గురించి చాలా ఉంటాయి. సో దాని గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్కియాలజీ అని చెప్పి అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటే దేని గురించి ఫస్ట్ దాని యొక్క సూత్రాలు నియమం గురించి చెప్తారు కదా. సో ఫిజిక్స్ లో చాలానే ఉంటాయి. సో దీన్ని ఎవరు కనుక్కున్న దాని యొక్క మొదటి ప్రిన్సిపల్ ఎవరు, సో దాన్ని నచ్చకపోతే మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం, సో చాలా ఉంటాయి కదా. సో మొదటి సూత్రం నియమం, సో దాన్ని ఆర్కియాలజీ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో మనం ఫస్ట్ అందులో డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకున్నాం, సెకండ్ డిఫరెన్స్ కూడా తెలుసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ జాయింట్స్. స్టడీ ఆఫ్ జాయింట్స్ అంటే మనకి జాయింట్స్ ఉంటాయి ఇక్కడ, లైక్ మనకి ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఏదైనా బ్రేక్ చేసినా సో ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఆర్థోలజిస్ట్. సో ఆర్థోలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో మాకు ఇక్కడ పెయిన్స్ ఉన్నాయి, ఇవి పట్టేసాయి లేదంటే ఇవి పట్టేసాయి అని చెప్తాం కదా. సో జాయింట్స్ దాని గురించి అధ్యయనం చేయడం. నెక్స్ట్ స్టడీ ఆఫ్ వార్మ్స్. స్టడీ ఆఫ్ వార్మ్స్ హెల్మిటాలజీకి స్టడీ ఆఫ్ వార్మ్స్ కి సంబంధించింది హెల్మిటాలజీ. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ వాటర్ రిసోర్స్. సో వాటర్ రిసోర్స్ అంటే ఎంత ఉంది వాటర్ పర్సన్స్ దాని గురించి అధ్యయనం చేయడాన్ని హైడ్రాలజీ అంటాం. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి, హైడ్రో అంటే మన యొక్క బాడీ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, హైడ్రేట్ గా ఉండాలి. సో మనం వాటర్ కనుక ఎక్కువ తీసుకోకపోతే బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది. సో స్కిన్ అంతా బ్రేక్ అవ్వడం, ఓకే లిప్స్ అంతా పాడవడం, సో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎప్పుడు బాడీ అనేది హైడ్రేట్ గానే ఉంచుకోవాలి. అయితే చూడండి మనం లాస్ట్ వీడియోలో రూట్ వర్డ్స్ లో కూడా హైడ్రో, సో హైడ్రాలజీ గురించి అంటే అక్కడ వస్తుంది, అంటే ఇది ఇక్కడ మాత్రమే, ఇది పరిమితం కాదు. సో ఇక్కడ అడగాల్సినవి అక్కడ అడుగుతారు. సో ఇది స్పెల్లింగ్స్ లోకి యూజ్ అవుతుంది. ఓకే, అలాగే సినోనిమ్స్ లోకి యూజ్ అవుతుంది సమ్ టైమ్స్. అంటే అన్ని కాదు, కొన్ని వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏమి ఇవ్వాలి, కానీ మనం మాత్రం అన్ని నేర్చుకోవాల్సిన బాధ్యత మాత్రం మంది. దాన్ని ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకే, సో రూట్ వర్డ్స్ లో కూడా ఇలా వచ్చింది అంటే సమ్ టైమ్స్. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే వర్షపాతం ఉంటుంది కదా. సో అది ఏ రకంగా వస్తుంది, సో కొంత శాతం ఎలా ఉంటుంది, సమ్ టైమ్స్ వాటర్ రెయిన్ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎంత ఎండెక్కుతున్నా సరే రెయిన్ఫాల్స్ వస్తూ ఉంటాయి. కొత్తగా పడిందంటే తడిస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా ఫీవర్, అంటే దాని గురించి అధ్యయనం చేస్తారు. సో దానికి ఎవరు చెప్పారు మనకి, సో ఫస్ట్ వచ్చినటువంటి రెయిన్ఫాల్ ఏదైతే ఉందో దాన్ని తడిస్తే మనకి సిమ్టమ్స్ అనేవి ఫీవర్ సిమ్టమ్స్ వస్తాయి. దాన్ని ఎవరు ఎలా చెప్పేస్తారు, సో దానిపైన అవగాహన, దాని గురించి అధ్యయనం చేస్తేనే కదా తెలుస్తుంది అది కొత్త వర్షం దాంట్లో తడవకూడదు అని చెప్పి. ఓకే, సో దాని గురించి అధ్యయనం చేయడాన్ని హైటాలజీ అంటాం. ఓకే, అండ్ స్టడీ ఆఫ్ బ్యూటీ అందం గురించి చెప్పడం. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, లేదంటే ఒక వస్తువు చాలా అందంగా ఉంది, ఇది చాలా ముద్దుగా ఉంది. ఓకే, సో దాని యొక్క బ్యూటీ అందం గురించి చెప్పేది కలాలజీ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టండి, సో మనకి కళలు వస్తూ ఉంటాయి, ఆ కళల్ని మనం నిద్దట్లో వస్తాయి. సో దాన్ని మనం డ్రీమ్స్ అంటాం. అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, అంటే నా కళల్లోకి
లైక్ బ్యూటీ, నా కళ్ళలోకి అందమైన అమ్మాయి వచ్చింది లైక్ ఓకే. సో మనకి ఎలా అర్థమైతే అలాగా, సో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగాలి. ఓకే, సో నెక్స్ట్ స్టడీ ఆఫ్ వెదర్. సో వెదర్ గురించి చెప్పేదాన్ని, వాతావరణం ఎలా ఉంది, సో దాని గురించి చెప్పేదాన్ని మెటీరియాలజీ అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ వెరీ స్మాల్ ప్లాంట్స్ లైఫ్, మైక్రోఫిలాలజీ. ఓకే, సో అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, సో దాని గురించి అధ్యయనం చేయడాన్ని. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ డిసీజెస్. సో చాలా నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. సో స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, లైక్ అంటే ఒకరిని అంటువ్యాధులు ఉంటాయి, అది ఒక డిసీజ్. అంటే నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి కదా, సో దాంట్లో అధ్యయనం చేయడాన్ని నోసాలజీ అని చెప్పి అంటాం. ఓకే, సో మీకు అర్థమైంది కదా. సో ఇలాగే చదవండి. సో ఇలా మనకి ఎలా చదివితే అలా గుర్తుంటుందో, అలా ఎందుకు ఇలా చదవని ఎవరు అడగరు, మనకి ఎలా నచ్చితే అలా మనం చదువుకోవచ్చు. ఓకే, సో దాంట్లో ఇప్పుడు క్వశ్చన్స్ అనేది ఏ రీతిలో ఉన్నాయన్నది కొంచెం చూద్దాం. ఓకే, స్టడీ ఆఫ్ డిసీజ్. స్టడీ ఆఫ్ డిసీజ్ అంటే ఇప్పుడు మనం చూసాం ఎన్నో రకాల డిసీజెస్ ఉంటాయి కదా, సో అందులోని అంటే డిసీజ్ అంటే ఏంటి, వ్యాధి. ఓకే, సో వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, టెలిపతి. సో టెలిపతి అంటే ఏంటి, భావగ్రాహక ప్రసారణ శక్తి అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ పాథాలజీ. సో పాథాలజీ అంటే వ్యాధి నివారణ శాస్త్రం గురించి తెలియజేస్తుంది కదా, సో దాన్ని మనం పాథాలజీ అని చెప్పి అంటాం. అండ్ ఆప్షన్ సి యాంటిపతి. సో యాంటిపతి అంటే వ్యతిరేకత అనేది మధ్యలో ఉంటుంది కదా, సో వ్యతిరేకత. నెక్స్ట్ వన్ ఎంపతి. ఎంపతి అంటే ఏంటి, సానుభూతి, ఎదుటి వాళ్ళ పట్ల సానుభూతిని చూపిస్తాం కదా, సో అది. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ డిసీజెస్ గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి పాథాలజీ. సో పాథాలజీ అంటే ఏంటి, వ్యాధి నివారణ శాస్త్రం గురించి అధ్యయనం చేసేదాన్ని మనం, ఆ డిసీజెస్ గురించి తెలియజేసేది మనం పాథాలజీ అని చెప్పి అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్. సో అంటే అన్ని డిసీజెస్ గురించి, అన్ని వ్యాధుల గురించి ఒక ఔషధం అనేది ఉంటుంది కదా, సో దాని గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు. సో ఆప్షన్ ఏ మెడిసిన్. మెడిసిన్ అంటే ఏంటి, ఔషధం. ఓకే, సో ఆప్షన్ బి ట్రీట్మెంట్ అంటే చికిత్స, హాస్పిటల్కి వెళ్తాం, చికిత్స చేస్తారు. సో అన్ని ఒకేలా ఉన్నాయి కదా, సో ఇందులో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటారు కానీ, సో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సి పెనాసియా. పెనాసియా అంటే ఏంటి, సర్వరోగ నివారణి అని. ఓకే, పానసియా అంటే సర్వరోగ నివారణి. ఆప్షన్ డి డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ, అంటే ఇతడికి ఏ డిసీజ్ అనేది నిర్ధారణ చేయడం. ఓకే, ఇందులోని రెమెడీ ఆఫ్ డిసీజెస్, ఆల్ డిసీజెస్ అంటే ఆల్ డిసీజ్ గురించి. అంటే పెద్దలు ఏం చెప్తారు మనకి, మనం వాటర్ తీసుకుంటే మనకి మంచినీరు అనేది సర్వరోగ నివారణి అని చెప్పి అంటారు. ఓకే, సో ఆప్షన్ సి పనాసియా అంటే ఏంటి, సర్వరోగ నివారణి అని చెప్పి. ఓకే, సో పనాసియా అంటే సర్వరోగ నివారణి అని. ఓకే, నెక్స్ట్ ది బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ ది రిలేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ టు వన్ ఫిజికల్ అండ్ టు దేర్ అనదర్ సరౌండింగ్స్. అంటే మన చుట్టూ జీవశాస్త్రంలోని మన యొక్క విభాగాలు ఉంటాయి కదా, సో ఆ విభాగాల్లోని ఇది జీవుల యొక్క భౌతిక మరియు వాటి యొక్క పరిసరాల గురించి సంబంధించింది అని. అందులోని ఆప్షన్ ఏ ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, మానవ శాస్త్రం, మానవుడి గురించి అధ్యయనం చేయడాన్ని సో ఆంథ్రోపాలజీ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి ఎకాలజీ అంటే జీవవర్ణ శాస్త్రం, జీవవర్ణ గురించి చెప్పేది. ఆప్షన్ సో నెక్స్ట్ జెర్నటాలజీ అంటే ఏంటి, వృద్ధులు ఉంటారు, లైక్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అధ్యయనం చేయడాన్ని జెర్నటాలజీ అంటారు. నెక్స్ట్ వన్ ఆప్షన్ డి మార్పాలజీ అంటే ఏంటి, స్వరూప శాస్త్రం. సో స్వరూప శాస్త్రం గురించి అధ్యయనం చేయడాన్ని అండ్ మార్పాలజీ అని అంటారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమొస్తుంది, బి ఎకాలజీ అంటే ఏంటి, జీవశాస్త్రం గురించి అధ్యయనం చేస్తారు. సో మనం దాన్ని ఇక్కడ బయాలజీలో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, జీవశాస్త్రం గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఎకాలజీ అని చెప్పి అంటాం. ఓకే, and next the branch of science which deals with the celestial bodies like stars, planets and natural objects in space. అంటే స్పేస్ లో ఉన్న
ఉన్నటువంటి లైక్ నక్షత్రాలు అండ్ గ్రహాలు అండ్ అంతరిక్షంలో ఉన్నటువంటి సహజ వస్తువులు వంటి ఖగోళ వస్తువులతో సంబంధించిన అంటే దాని గురించి వ్యవహరించేదాన్ని ఏ శాస్త్ర విభాగం అని చెప్పి అడిగారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మైథాలజీ. సో మైథాలజీ అంటే ఏంటి? పురాణాలు. సో పురాణాల గురించి అధ్యయనం చేస్తుంది కదా, సో దాన్ని మనం మైథాలజీ అంటాం. అలాగే ఆప్షన్ బి, ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ అంటే ఏంటి? ఖగోళ శాస్త్రం. అండ్ ఆప్షన్ సి, మెటీరియాలజీ. మెటీరియాలజీ అంటే ఏంటి? వాతావరణ శాస్త్రం. అండ్ ఆప్షన్ డి, ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం. మనకి తెలిసిందే, ఎక్కడైనా సరే జ్యోతిష్యం గురించి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమడిగారు? స్టార్స్ అలాగే గ్రహాలు అండ్ అంతరిక్షంలో ఉండే వాటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీ అంటే ఏంటి? ఖగోళ శాస్త్రం గురించి అధ్యయనం చేయడాన్ని ఆస్ట్రానమీ అని అంటారు. నెక్స్ట్ వన్, స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటే ఎలాగా మనం అంటే జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ, జియాలజీ. సో జియాలజీ అంటే ఏంటి? భూగర్భ శాస్త్రం. ఓకే, భూగర్భ శాస్త్రం గురించి అధ్యయనం చేయడాన్ని. నెక్స్ట్ వన్, ఆప్షన్ బి, పాథాలజీ. పాథాలజీ అంటే ఏంటి? వ్యాధి నివారణ శాస్త్రం. దాని గురించి అధ్యయనం చేసేదాన్ని పాథాలజీ అంటారు. ఆప్షన్ సి, బయాలజీ. బయాలజీ అంటే జీవశాస్త్రం. మనకి అక్కడ పేరులోనే ఉంది బయాలజీ అని. ఓకే, జీవశాస్త్రం. ఆప్షన్ డి, ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే ఏంటి? శరీర ధర్మశాస్త్రం. అంటే మన యొక్క శరీరంలోని ఎన్నో ధర్మాలు ఉంటాయి. సో దాని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రిలేటెడ్ గా ఉంటుంది కదా, సో దాని గురించి అధ్యయనం చేసేదాన్ని అంటే లైక్ నవరంధ్రాలు, సో ముక్కు, కళ్ళు. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి అధ్యయనం చేస్తుంది కదా, సో ఒక్కొక్కటి అంటే దాని పని అది అలానే చేస్తూ ఉంటుంది, దాని గురించి అధ్యయనం చేయడం. సో ఇందులోని స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం మనకి ఇప్పుడు అర్థం అయిపోయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బయాలజీ, జీవశాస్త్రం. ఓకే, అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. సో కీటకాలు, పురుగులు ఉంటాయి కదా, సో కీటకాల గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ, ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ అంటే ఏంటి? పక్షి శాస్త్రం. ఏంటండి? పక్షి శాస్త్రం. పక్షి శాస్త్రం. ఆప్షన్ బి, ఎంటమాలజీ. సో ఎంటమాలజీ అంటే ఏంటి? కీటకం. సో కీటకాలు ఉంటాయి కదా, కీటకాల గురించి చెప్పడం. కీటకాల గురించి అధ్యయనం చేసేదాన్ని ఎటమాలజీ అంటాం. అలాగే ఆప్షన్ సి, జియాలజీ. సో జియాలజీ అంటే భూగర్భ శాస్త్రం. భూగర్భ శాస్త్రం గురించి అధ్యయనం చేయడాన్ని. అండ్ ఆప్షన్ డి, టెర్మినాలజీ. సో టెర్మినాలజీ అంటే ఏంటి? పరిభాష. అంటే ఆ యొక్క భాష గురించి, పరిభాష, దాని గురించి అధ్యయనం చేసిన టెర్మినాలజీ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇందులో మీకు ఇప్పుడు అర్థమైంది. సో ఇన్సెక్ట్స్ అంటే ఏంటి? కీటకాలు, పురుగులు. అంటే దీంట్లో అధ్యయనం చేసేది ఏంటి? ఆప్షన్ బి, ఎటమాలజీ. కీటకాల గురించి అధ్యయనం చేసేదాన్ని ఎటమాలజీ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇలా కొన్ని మాత్రం సేమ్, రిలేటెడ్ టు రిలేషన్, సేమ్ ఒకేలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్, ది డాక్టర్ హూ specializes in the study of treatment of heart diseases and heart abnormalities. అంటే మన యొక్క గుండె జబ్బులు కానీ, సో మనకి ఏమైనా లైక్ హార్ట్ బీట్ లో ఏదైనా సరే ప్రాబ్లం ఏదైనా వచ్చినా, సో దాని గురించి ఆపరేషన్స్ కానీ, సో దాని గురించి బాగా ఎవరికి తెలుస్తుంది? డాక్టర్కి తెలుస్తుంది. అంటే అందులోని అందరు డాక్టర్స్ కి చూపించేస్తే అయిపోతుందా? సో మనకి హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడు మనం డెర్మటాలజిస్ట్ దగ్గర కానీ, సో ఆర్థాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తామా? కాదు కదా. అంటే ఒక్కొక్క దానికి రిలేటెడ్ గా దానికి సంబంధించి దానిపైన స్పెషలిస్ట్ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దానికి చికిత్స చేస్తారు. ఓకే, సో అయితే ఇందులోని హార్ట్ డిసీజ్ కి సంబంధించింది ఏ అధ్యయనం చేసేదాన్ని అడిగారు? ఆప్షన్ ఏ, న్యూరాలజిస్ట్. సో న్యూరాలజిస్ట్ అంటే ఏంటి? నరాలకి. సో మన బాడీ పార్ట్ లో ఉన్నటువంటి నరాలు ఉంటాయి కదా, సో ఆ నరాలకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు సో మనం స్పెషల్ గా ఎవరి దగ్గరికి వెళ్తాం? న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అంటే మన నరాల్లో ఏదైనా వాపు కానీ, ఏదైనా పట్టేయడం కానీ ఏదైనా జరిగినప్పుడు అప్పుడు మనం న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అంటే అతడు అందులోని స్పెషలిస్ట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి, డెర్మటాలజిస్ట్. సో డెర్మటాలజిస్ట్ అంటే ఎవరు? చర్మ వ్యాధులు నిపుణులు. ఓకే, సో మనకి ఏదైనా స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు మనం డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సి, కార్డియాలజిస్ట్. సో కార్డియాలజిస్ట్ అంటే ఏంటి? హృదయానికి సంబంధించి, అంటే మనకి ఏమైనా హార్ట్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు దాని గురించి
అధ్యయనం చేసేదాన్ని మనం కార్డియాలజిస్ట్ అని అంటాం. ఆప్షన్ డి ఆప్థమాలజిస్ట్. ఆప్థమాలజిస్ట్ అంటే ఏంటి? కళ్ళు. సో నేత్ర వైద్యుడు. సో మనకి ఏమైనా ఐ సరిగా కనిపించకపోయినా, సో అందులో ఏదైనా లైక్ పువ్వు పూసింది అంటారు అండ్ సరిగ్గా కనపడకపోయినా మసక ఉన్న, సో దాని గురించి అధ్యయనం చేసేదాన్ని ఆప్థమాలజిస్ట్ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు మనకి అర్థం, ఇందులో ఏమడిగారు? హార్ట్ కి సంబంధించింది. సో ఇందులో హార్ట్ కి సంబంధించింది ఏంటి? ఆప్షన్ సి కార్డియాలజిస్ట్. సో కార్డియాలజిస్ట్ అంటే ఏంటి? హృదయ చికిత్స వైద్యుడు అని. ఓకే, ఎస్. సో ఓకే, ఈ రోజు మనం తెలుసుకున్నాం. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు గుర్తుంటుంది. ఓకే, సో దాంట్లో ఈజీగా, సో మనం 4 మెథడ్స్ చెప్పాం. సో 3 కన్ఫామ్ గా చెప్పాం. సో ఆ 3 చదివిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఒకటి ఏంటి, అది ఇంకా మనం టైం ఇంకా లేదు అన్నప్పుడు ఇంకా దాన్ని విడిచిపెట్టేస్తాం. సో అంతవరకు సో వీలైతే ఎందుకు అనవసరంగా అక్కడ వదిలేసుకోవడం అని చెప్పి, సో ఆ 4th వన్ బై హార్ట్ మెథడ్ కూడా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఈ 3 మెథడ్స్ ని కూడా ఫాలో అవ్వండి. సో ఎలాగా అనేది, సో ఎలా ఫాలో అవ్వాలని ఇప్పుడు నేను చెప్పాను, కానీ ఏం చదవాలి అన్నది చెప్పాను, కానీ అది చదవాల్సిన బాధ్యత మాత్రం మీదే కదా. సో ఎక్కడున్నాయి కూడా నేను చెప్పాను. సో మన యాప్ లో ఉంది. ఓకే, సో మన యాప్ లో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా PDF తో సహా వాటితో పాటు మన యాప్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ చదవండి, ఖచ్చితంగా ఉద్యోగాన్ని ఈ సంవత్సరం 2025 లోగా అందరికి జాబ్ మాత్రం రావాలి. సో అప్పుడు చెప్పండి, థ్యాంక్ యూ మేడం, మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఒక్క మాట చాలు. సో మీకోసం ఇది చేస్తాం, మాకోసం అది కోసం, అది ఏం అక్కర్లేదు, కేవలం ఉద్యోగం తెచ్చుకుంటే చాలు. సో కృతజ్ఞత, జస్ట్ కృతజ్ఞత అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.